ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అన్బాక్సింగ్ అండ్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అండి. సో ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేను కుక్వేర్ అయితే ఆర్డర్ చేశానండి. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఇవి రెండు ఆర్డర్ చేశానన్నమాట. ఒకటి వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ సాటే ప్యాన్ విత్ లిడ్, ఇంకొకటి వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ వోక్ అనేది ఆర్డర్ చేశానండి. సో ఈ రెండు అయితే ముందు అన్బాక్సింగ్ చేసి తర్వాత ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ సాటే ప్యాన్ విత్ లిడ్ అండి. ఇది 22 సెంటీమీటర్స్ అనమాట. మనకేంటంటే ఇది వెడల్పుగా ఉంటుంది ప్యాన్, కాకపోతే ఏంటంటే దీనికి మనకి డెప్త్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేస్తాను, చూడొచ్చు. ముందు అన్బాక్సింగ్ చేయగానే మనకి ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి వాళ్ళ థ్యాంక్ యూ కార్డ్ అనేది వస్తుందన్నమాట. సో ఎవ్రీ టైం మనకి ఒక థ్యాంక్ యూ కార్డ్ అనేది వీళ్ళు సెండ్ చేస్తారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దీంతో పాటు మనకి ఆఫ్టర్ యూసేజ్ కేర్ అనేది యూజర్ మాన్యువల్ ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, సో అలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. దాంతోపాటు మనకి ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అవ్వనివ్వండి, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అవ్వనివ్వండి, సో ఎలాంటి కుక్వేర్ అవైలబుల్ ఉన్నాయి అండ్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా ఎలాంటి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయనేది మనకు ఒక బ్రీఫ్ ఐడియా కోసం ఇస్తారనమాట. అండ్ ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ అథెంటిసిటీ కార్డ్ కూడా ఇస్తారు. సో నెక్స్ట్ అయితే మనము సాటే ప్యాన్ని అన్బాక్సింగ్ చేద్దామండి. సో మనకి ఇక్కడ లిడ్ ఉంటుంది, ఇది లిడ్తో వస్తుందన్నమాట. సో ఇదేంటంటే 22 సెంటీమీటర్స్ అండి. మనకి మీరు ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి విడ్త్ అనేది ఓకే అండి, బాగుంటుంది. దీని డెప్త్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నేను దీన్ని స్పెషల్గా తెప్పించుకున్నది అయితే డీప్ ఫ్రైస్ చేయడానికి తెప్పించుకున్నాను అనమాట. మెయిన్గా వచ్చేసి వడలు చేయడానికి, లేదు అంటే గులాబ్ జామున్స్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. మనకు వాటికి ఏంటంటే ప్యాన్ ఏదైనా సరే కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది. సో అందుకోసమనే స్పెషల్గా ఇది ఒకటైతే ఆర్డర్ చేసుకున్నాను. సో నేను ఇందులో కుకింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి. సో చూడొచ్చు ఎంత బాగుందో, అసలు నాకైతే బాగా నచ్చింది. హ్యాండిల్స్ కూడా మంచి బరువుగా ఉన్నాయండి, స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ బాటమ్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బేస్ ఉంటుందండి. సో దీన్ని మనం హ్యాపీగా గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, లేదంటే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని మన క్లీనింగ్కి డిష్ వాషర్లో వేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏంటంటే కొంచెం బరువుగానే ఉంటుందండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ సింపుల్గా ఒకసారి చెప్తాను. మనకి ఇందులో 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇది ఇంత బరువుగా ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్, ఇన్సైడ్ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఈ రెండు స్టెయిన్లెస్ స్టీల్ లేయర్స్ మధ్యలో అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది. సో దానివల్ల మనకి ఈవెన్ హీటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో కుక్ చేయడం వల్ల మనకి ఈవెన్ హీట్ ఉంటుంది. సో ఫాస్ట్ కుకింగ్ ఉంటుందన్నమాట. ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ వాళ్ళు యూజ్ చేసే స్టీల్ కూడా చాలా మంచి హై గ్రేడ్ క్వాలిటీ ఉంటుందండి. నెక్స్ట్ అయితే వోక్ని అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది కూడా మనకి విత్ లిడ్ వస్తుందండి. సో వోక్ అంటే ఏం లేదండి, మనకి జనరల్గా కడాయి ఎలా ఉంటుందో సిమిలర్గానే ఉంటుంది, అదే డీప్తో అలాగే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ హ్యాండిల్ వస్తుందన్నమాట. హ్యాండిల్ అనేది లాంగ్ హ్యాండిల్ వస్తుంది. జనరల్గా మన కడాయి అయితే 2 హ్యాండిల్స్ చిన్నవి వస్తాయి కదా, సో అవి ఏంటంటే హీట్ ఎక్కుతూ ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే లాంగ్ హ్యాండిల్ వస్తుంది. సో ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ థ్యాంక్ యూ కార్డ్ వస్తుంది, దాంతోపాటు యూజర్ మాన్యువల్ వస్తుంది అనమాట, హౌ టు కేర్ యూజర్ మాన్యువల్. దాంతోపాటు మనకి ఒక కంప్లీట్ లిస్ట్ అనమాట, అంటే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లో ఎలాంటి కుక్వేర్ అవైలబుల్ ఉన్నాయి మోడల్స్, అండ్ దాంతోపాటు క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఎలాంటి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది మనకు ఒక బ్రీఫ్ ఐడియా రావడం కోసం ఇది మనకి ప్రతి కుక్వేర్తో పంపిస్తారండి. దాంతోపాటు ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ అథెంటిసిటీ కార్డ్ కూడా మనకి వీళ్ళు పంపిస్తారనమాట. సో నెక్స్ట్ నేనైతే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో లిడ్ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంటుందండి. అండ్ హ్యాండిల్ వచ్చేసి కూడా మనకి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆర్డర్ చేసింది 24 సెంటీమీటర్స్ వోక్ అండి. సో చాలా బాగుందండి క్వాలిటీ. అసలు ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేను ఆర్డర్ చేసిన ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా, సో మనకు దేనిలో అయినా సరే ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు ఓక్ చూసినట్లయితే మనకి లాంగ్ హ్యాండిల్ వస్తుందండి, దానిపైన ది ఇండస్ వ్యాలీ అని కూడా మనకి ఉంటుందన్నమాట. అండ్ మనకి సిమిలర్గానే ఇది కడాయి లాగానే ఉంటుందండి, అంటే 24 సెంటీమీటర్స్ కడాయి ఎలా ఉంటుందో సిమిలర్గానే ఉంటుంది, బట్ లాంగ్ హ్యాండిల్ వస్తుందన్నమాట.
అండ్ దీని బాటమ్ చూసినట్లయితే మనకి ది ఇండక్షన్ స్టవ్ సపోర్ట్ చేసే బాటమ్ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, లేదంటే ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అండ్ క్లీనింగ్కి డిష్ వాషర్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. సో మెయిన్ అయితే దీన్ని మనం ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే నూడిల్స్ చేయడానికి, లేదంటే పాస్తాస్ చేయడానికి, సో అలాంటి వాటికి చాలా బాగుంటుంది. స్పెషల్గా అయితే నూడిల్స్కి ఓక్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. నేను చూపించిన ఈ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. సో మీరు పర్చేస్ చేసే అప్పుడు చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని చెక్అవుట్ టైంలో యూజ్ చేస్తే మీకు రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఎవరు మిస్ చేయకుండా ఈ ఆఫర్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. అన్బాక్సింగ్ అయితే చూసేశారు కదండి. నెక్స్ట్ దీనిలో కుకింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా 1 by 1 అది కూడా చూసేద్దాం. ముందైతే సోటే ప్యాన్లో మనము కుకింగ్ చేసి చూద్దామండి. ఈరోజు అయితే నేను వడలు చేద్దామని స్టార్ట్ చేశానమాట. సో డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత వడలు చేస్తాం కదా. సో ఇది స్పెషల్గా నాకు వడలు చేయడానికి ఎందుకు బాగా నచ్చింది అంటే మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకు డీప్ కడాయిలో ఏంటంటే లోతు ఉంటుంది తప్ప వెడల్పు అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎట్ ఏ టైం ఒక 6 వడల వరకు కూడా మనము ఈజీగా ఎట్ ఏ టైం వేసుకొని వడలు చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ నాకు అది ఫ్రైయింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది అవ్వలేదండి, చాలా బాగా అనిపించింది. అండ్ మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది కొంచెం మీడియం టు హైయే పెడతాం కదా. సో అలా పెట్టినా కూడా ఎక్కడ మనకి ప్యాన్ అనేది బ్రౌన్ అవ్వడం కానివ్వండి, లేదంటే అడుగంటడం, మాడడం అలా ఎక్కడా లేదండి, మీరు గమనించవచ్చు. సో ఆయిల్ కూడా చూడొచ్చు ఎంత బాగా క్లీన్గా నీట్గా ఉందో. జనరల్గా మనకి నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్లో కనుక డీప్ ఫ్రైస్ చేస్తే తొందరగా బ్రౌనిష్ అయిపోతాయి అనమాట, సైడ్స్ కానివ్వండి, లోపల సైడ్ కానివ్వండి. బట్ ఇక్కడ ఎక్కడా మనకి అలాంటి ప్రాబ్లం రాలేదనమాట. సో మీరు చూడొచ్చు, ఒకేసారి నేను ఒక 6 వేసానమాట వడలు, అయినా కూడా నాకు ఫ్రై చేయడంలో ఎక్కడా ప్రాబ్లం అవ్వలేదు. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మీరు ఏదైనా వడలు చేయడానికి కానివ్వండి, లేదంటే గులాబ్ జామున్స్ చేయడానికి కానివ్వండి, వెడల్పాటి ప్యాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ సాటే ప్యాన్ అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్తానండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ వడలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఓక్ ప్యాన్ ఉంది కదండి, ఓక్లో మనము ఏదైనా కర్రీ చేద్దామని చెప్పేసి టొమాటో కాలీఫ్లవర్ కర్రీ అయితే చేశానన్నమాట. యాక్చువల్గా అయితే ఓక్ని నూడిల్స్ చేసుకోవడానికి అయితే బెస్ట్ సూటబుల్ ప్యాన్ అండి. బట్ మనం దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రెగ్యులర్గా మనం కడాయిస్ యూజ్ చేసే అప్పుడు హ్యాండిల్స్ చిన్నగా ఉంటాయి, మనకి హీట్ ఎక్కుతాయి అని ఎప్పుడు ఒక ప్రాబ్లం లాగా అనిపించే వాళ్ళకి ఈ ఓక్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. దీనికి లాంగ్ హ్యాండిల్ వస్తుంది. సో ఈ హ్యాండిల్ ఎక్కడ మనకి హీట్ ఎక్కదు అండ్ కుకింగ్ కూడా చాలా బాగా అవుతుందన్నమాట. సో మీరు కడాయిని కనుక రీప్లేస్ చేయాలి అనుకుంటే ఓక్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి నేనైతే. సో చాలా బాగుంటుంది, హ్యాండిల్స్ హీట్ ఎక్కవు. అండ్ దీనికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కూడా వస్తుందన్నమాట. సో మనం ఏ కుక్వేర్ తీసుకున్నా విత్ లిడ్ వచ్చేది తీసుకుంటే ఏంటంటే మనకి మళ్ళీ సపరేట్గా దాని లిడ్స్ కోసము మళ్ళీ వేరేవి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. దేనికి అది ఒక కంప్లీట్ సెట్ లాగా ఉంటుంది. సో చూడొచ్చు, నేనైతే టొమాటో కాలీఫ్లవర్ చేశాను, నాకు చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఇది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవ్వడం వల్ల మనకి హీటింగ్ అనేది ఈవెన్ హీటింగ్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కడ అడగంటడం, మాడడం ఎక్కడా లేదు. సో చూడొచ్చు మీరు కూడా వీడియోలో. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.